యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక తాటిపైకి తెచ్చి సంఘటిత శక్తిగా నిలిపి ఆనాటి సాగర హారం కావచ్చు, మిలియన్ మార్చ్కు ప్రధాన సూత్రధారులైనటువంటి మన ఉద్యమ నేత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అట్లాగే రవి నాయక్ గారు అండ్ శేఖర్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి యువతి యువకులందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మలుపు తిప్పినటువంటి సంఘటన యావత్ దేశం దృష్టిని ఆకర్షించినట్టు, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఆనాటి సంఘటన శ్రీకాంతాచారి గారి యొక్క మరి ఆనాడు పెట్రోల్ పోసుకొని తెలంగాణ సాధనే లక్ష్యంగా చివరి కొనవైపుతున్న సందర్భంలో కూడా జై తెలంగాణ అంటూ నినదించి యావత్ జాతిని, తెలంగాణ జాతిని జాగృత చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి మూలకారకుడైనటువంటి మన శ్రీకాంతాచారి గారి వర్ధంతిని 100% ఈ రోజును స్టూడెంట్ యూత్ డే 3వ తేదీని ప్రభుత్వం తెలంగాణ యూత్ డేగా ప్రకటించాలని అడగడంలో ఏమాత్రం కూడా తప్పులేదు. 100% చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. అట్లాగే స్కిల్ యూనివర్సిటీకి శ్రీకాంతాచారి గారి పేరు పెట్టాలన్నది కూడా ఏమాత్రం తప్పు లేదు. ఇది బాధ్యత, ఒకరు అడగాల్సిన అవసరం లేకుండా పెట్టాల్సిన కార్యక్రమం. అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ లెవెల్, ఇది కూడా న్యాయమైనటువంటి డిమాండే. తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మరి ఈ రోజున దాంతోపాటుగా జిల్లా కేంద్రాల్లో కూడా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లా కేంద్రాలనే కాదు, సరే ఇమ్మీడియట్గా నియోజకవర్గం కాకుండా జిల్లా కేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరం. దాంతోపాటుగా తదనంతరం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది. దాంతోపాటుగా సరే ఇతర సమస్యలు మాట్లాడుతుంది, ఫీజు రీయింబర్స్మెంట్ పక్కానే విడుదల చేయాలని, అట్లాగే ఉద్యమకారులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించడంలో కూడా ఏమాత్రం కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని, మీ యొక్క తీర్మానాలకు నేను పూర్తిగా మద్దతును గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాలు తీసుకెళ్లి కార్యక్రమం చేస్తారని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి పద్ధతిలో ప్రచారం చేసుకునే కార్యక్రమం చేసింది. అట్లాగే కవితలు పాడవచ్చు, పాటలు పాడవచ్చు, పద్యాలు కావచ్చు, గొప్ప స్పీచ్లు ఇవ్వచ్చు, రకరకాల. కానీ వాస్తవంగా జరిగింది ఏ లక్ష్యం కోసం తెలంగాణ సమాజం మొత్తం సంఘటితమై జాగృతమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఆ లక్ష్యం మాత్రం నెరవేరకపోగా అంటే ఎంత చూసి ఇప్పుడు చాలా విషయాలకు సంబంధించి ఇప్పటి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఆనాటి గొప్ప మేము ఉద్యమ నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు పేర్లు అప్రస్తుతం మీకు అందరికి తెలుసు.